మేము వీడి కోసం వెంపర్లాడుతున్నాం కదా, అందుకని సందు దొరికితే సాగించుకోవాలని చూస్తుంది. దీని సాధింపులు ఈసడింపులు ఈ ఒక్కరోజే భరిస్తాను. ఆ తర్వాత దీనికి ముక్కుతాడు వేసి ఎలా లాక్కెళ్లాలో అలా లాక్కెళ్తాను. ఏం చేస్తుందో చూస్తాను. ఒక్కరోజు కాదు, ఒక్క నిమిషంలో ఏది ఎటు మారుతుందో ఎవరికీ తెలీదు. 3600 నిమిషాలు గడిచిపోయాయి. రేపటి నిమిషాల్లో కూడా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు చెప్పే కారణాలతో సాక్ష్యాలు లేకుండా నువ్వు నీ కొడుకుని కోర్టు ద్వారా కూడా నీ సొంతం చేసుకోలేవు. నీ తరపున నీ వాళ్ళే నీకు సాక్ష్యంగా రాలేరు. వాడి కోసం అని ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నావే, అదే వాడి కోసం నువ్వు నా ఇంటికి వచ్చేలా చేస్తా. ఈ మంగమ్మలో ఇంకా మంచి చావలేదే, కాబట్టి నువ్వు బతికిపోతున్నావు. లేకపోతే చంపుతారా? ఆ ప్రయత్నాలేగా నన్ను ఇలా మార్చింది. ఆపవే, ఇంక మాట్లాడింది చాలు. కాదు అన్నదాన్ని మళ్ళీ మళ్ళీ అవును అంటుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అక్క, వాళ్ళని వెనకేసుకొస్తే మాత్రం బాగుండదు. నువ్వు హద్దు మీరినా కూడా బాగుండదు. పిల్లాడి మీద వాళ్ళు చూపించే ప్రేమని అపార్థం చేసుకుంటుంటే మాట్లాడకుండా వెనకేసుకురాకుండా ఎలా ఉంటానే? ఏదైనా చేయిజారి పోకుండానే చూసుకోవాలి. మనది అనుకున్న దాన్ని కాపాడుకోవాలి. తర్వాత వెతుక్కున్నా బాధపడ్డా ఫలితం ఉండదు. అంత దూరం ఆలోచించగలిగిందే అయితే ఇంత రచ్చ ఎందుకు చేస్తుంది? ఇలా ఎందుకు తెగబడుతుంది? స్వర్ణ, కలహం వచ్చినా తామరాకు మీద నీటి బిందువులా జారిపోవాలే గాని కలకాలం అలాగే ఉండిపోకూడదమ్మా. వయసు మర్చిపోయి నిన్ను ప్రార్థిస్తున్నాను తల్లి. నాన్న, దీవించాల్సిన మీరే దాని ఆయుష్ తగ్గించొద్దు నాన్న. ఇదిగో సావిత్రి, పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీది. పాలు పట్టించి పొత్తిళ్లు మెత్తగా ఉండేలా చూడు. రేపు నేను వచ్చేలోగా దాని బట్టలు సర్దుంచుతారో మీ సామాను సర్దుకొని నిలబడతారో మీ ఇష్టం. వాడికి ఏదైనా తేడా చేసిందో మన మధ్య చాలా తేడాలు వచ్చేస్తాయి. భరించలేరు. జాగ్రత్త. పదరా సాకేత్. రేపు నేను వచ్చేలోగా దాని బట్టలు సర్దుంచుతారో మీ సామాను సర్దుకొని నిలబడతారో మీ ఇష్టం. ఇదేంటి ఇంత రాత్రిపూట అక్కడుంది? మళ్ళీ ఎటైనా వెళుతుందా ఏంటి? భగవంతుడా, రేపొక్కరోజే ఉంది.
మంగమ్మ గారు పెట్టిన గడువుకు ఒకే ఒక్క రోజుంది.